నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి 7 దశల్లో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు మొదటిది ఏప్రిల్ 19th మొదటి దశ ఎన్నికలకు సంబంధించి అలాగే ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ ఉంటుంది అలాగే మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ ఉంటుంది అలాగే మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంటుంది సో మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంటుంది దీనికి సంబంధించి మే 13నే నాలుగో దశ పోలింగ్లోనే అటు ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ అలాగే తెలంగాణ లోక్సభ ఎన్నికలు కూడా మే 13నే జరగబోతున్నాయి నాలుగో దశ పోలింగ్లో భాగంగా మే 13న అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో పోలింగ్ జరగబోతుంది అలాగే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే 13 తర్వాత మే 20న ఐదో దశ పోలింగ్ జరగబోతుంది మే 20న ఐదో దశ పోలింగ్ అలాగే మే 25వ తేదీన ఆరో దశ పోలింగ్ ఉంటుంది అలాగే జూన్ 1కి 7వ దశ పోలింగ్ మొత్తం ఎన్నికల షెడ్యూల్ సంబంధించి 7 దశల్లో పోలింగ్ ఉంటుంది అందులో 4వ దశలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అలాగే టీవీలలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రచారంలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఎన్నికల్లో హింసాత్మక కార్యక్రమాలు హింసాత్మక వాతావరణాలు సృష్టించే రాజకీయ పార్టీలపై కార్యకర్తల నాయకులపై ప్రత్యేక నిఘా అలాగే అదనపు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఎలాంటి ఓటింగ్ సంబంధించి ఎక్కడైనా మిస్ ఓటింగ్ అయ్యే ప్రసక్తి లేదు దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు సుదీర్ఘంగా ఆయన షెడ్యూల్ సంబంధించి వివరాలను తెలియజేశారు అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి ఉప ఎన్నిక కూడా ఇప్పుడే అంటే మే 13నే ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది ఆయన స్పష్టం చేయడం జరిగింది మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో ఆమె మృతి చెందింది దీనికి సంబంధించి ఆ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బై ఎలక్షన్స్ ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అదేవిధంగా మొత్తంగా దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అందులో 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అలాగే 1,50,00,000 మంది సిబ్బందితో ఎన్నికలకు వెళ్తున్నామని దీంట్లో 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అలాగే అదేవిధంగా 55 లక్షల కొత్త ఈవీఎంలకు సంబంధించి 55 లక్షల ఈవీఎంలతో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అదేవిధంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా రాజకీయ పార్టీల ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి సోషల్ మీడియాలో వాళ్ళ ప్రచారం ఎట్లా ఉంటుంది అనే విషయం కూడా స్పష్టంగా వాటిపైన నిఘా వేస్తున్నట్టు ప్రత్యేక సిబ్బంది కూడా వీటిపైనే వర్క్ చేస్తారని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి గత ఎన్నికల్లో దాదాపు 3,400 కోట్ల రూపాయలు నగదుని అమౌంట్ని పట్టుకొని సీజ్ చేశామని బ్యాంకు ట్రాన్సాక్షన్ల పైన కూడా మేము ఒక కన్ను వేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు అలాగే ప్రైవేట్లు హెలికాప్టర్లు కానీ ప్రైవేట్ వాహనాలు ప్రైవేట్ ప్లేన్ల పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎక్కడక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక 7 దశల్లో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉంటాయని 7 దశల్లో మొదటిది ఏప్రిల్ 19న మొదటి దశ ఉంటే రెండవది ఏప్రిల్ 26న ఉంటుంది అలాగే మూడవ దశ మే 7న మూడవ దశ పోలింగ్ ఉంటుందని ఇక మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంటుంది ఈ పోలింగ్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అలాగే మే 20న ఐదో దశ పోలింగ్ ఉంటుందని అలాగే మే 25న ఆరవ దశ పోలింగు జూన్ 1 7వ దశ పోలింగ్ ఉంటుందని స్పష్టం చేస్తుంది దీనికి సంబంధించి 7 విడతలుగా 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది జూన్ 16 నాటికి ఎలాగైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా పూర్తవుతుందని స్పష్టం చేశాం అలాగే మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి జూన్ 4న మొత్తం కూడా రిజల్ట్ ఉంటుంది జూన్ 4 వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఫలితాలు కూడా వచ్చేస్తాయని చెప్పేసి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ స్పష్టం చేశారు